మా వంటలకు స్వాగతం. ఈరోజు ఫ్రాన్‌తో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫ్రాన్ అండ్ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, కొత్తిమీర ఒక కట్ట, గుడ్లు 6. గుడ్లని ఉడకబెట్టుకొని తొక్క తీసుకోవాలి. మసాలా పేస్ట్ కొంచెం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికిబెట్టిన గుడ్లను వేసుకొని గుడ్లు వేగనియాలి. ముందుగా గుడ్లకి ఇలా పసుపు రాసి అన్ని గుడ్లకి పసుపు పట్టించాలి. ఇలా అంటించిన తర్వాత ఒక్కొక్క గుడ్డును అందులో వేసుకోవాలి. గుడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయండి. ఆ తర్వాత ఆ గుడ్లను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మరలా అదే బాండీలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యలను కూడా, పచ్చి రొయ్యలను కూడా అందులో వేసుకొని బాగా వేగనీయండి. పచ్చి రొయ్యలు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి. రొయ్యలు వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పసుపు మిశ్రమానికి బాగా కలిసిన తర్వాత మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఈ రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని అందులో వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కరిగి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత గరం మసాలా పౌడర్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే కారం కూడా తగినంత కారాన్ని కూడా వేసుకొని, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. బాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పును కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు అయితే బాగా కలుపుతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని, అంటే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్లను మరియు రొయ్యలను కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొత్తిమీరను కూడా దాని మీద గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 3 నిమిషాల పాటు మగ్గనియండి. 3 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గుడ్లు పచ్చి రొయ్యల కూర రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.